సీఎం ఇలాకా అయిన గజ్వేల్లో ముస్లింల ఆగడాలు మితిమీరాయి. పకడ్బందీ ప్లానింగ్తో హిందువుల మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా సందీప్ అనే యువకుడికి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికంగా ఉన్న శివాజీ విగ్రహం వద్ద మూత్రం పోసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. దీనికి నిరసన తెలపడానికి వచ్చిన హిందువులపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు నిరసనగా పలు హిందూ సంఘాలు ఈరోజు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చాయి. సొంత సీఎం ఇలాకాలోనే ఇలా ఉంటే తెలంగాణ మొత్తంలో ఏ విధంగా శాంతి భద్రతలకు విలువలున్నాయని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. जल्दी जल्दी वाली देश की रक्षा कौन करेगा? हम करेगा। छत्रपति शिवाजी महाराज की जय। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा। हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा। ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నన్ను 1000 కళ్ళు కాదు 2000 కళ్ళు చూస్తున్నాయి. సో అట్లాగే ఎవరు చేశారు, ఏం చేశారు అనేది మాకు కొద్దిగా సమయం ఇచ్చి వెసులుబాటు కల్పిస్తే తప్పకుండా పట్టుకుంటాము. అదే వ్యక్తి మీరు మళ్ళీ అదే మాట చెప్తున్నాను, అదే హామీ ఇస్తున్నాను. మళ్ళీ మీరు నిద్ర లేచే లోపల ఆ వ్యక్తి ఇంకా ఒక